అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం 'మన్యం ధీరుడు' ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో పూర్తి సందడి వాతావరణం నెలకొంది. అల్లూరి సీతారామరాజు ఈ పేరు చెప్పగానే అంటే బ్రిటిష్ వారితో పోరాటం గుర్తొస్తుంది. విశాఖలోని మన్యం గుర్తుకు వస్తుంది. అక్కడ గిరిజనుల తాలూకా బాధలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే మనతో ఉన్నారు ఆర్వి సత్యనారాయణ గారు. ఆయన మన్యం ధీరుడు అనేటువంటి చిత్రం నిర్మించారు. ఆయన దర్శకత్వం వహించి హీరోగా నటించారు. ఈ నేపథ్యంలో ఆయనతో అసలు మాట్లాడదాం. సార్, ముందుగా అభినందనలు సార్. నమస్కారం అండి. సాహసం చేశారు మీరు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి సినిమాని చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చేయడానికి నేను తలపెట్టిన దగ్గర నుంచి కూడా చాలా అవరోధాలు, అంటే కష్టాలు వచ్చినాయి మాకు. కొన్ని రకాలు అంటే ఎలా తీయగలమో మాకు తెలియలేదు. అలాంటి సందర్భంలో మా డైరెక్టర్ గారి యొక్క ప్రోద్బలంతో, మా డైరెక్టర్ గారి యొక్క స్కిల్స్ కృషితో నరేష్ డెక్కల చాలా సాహసించి నాతో దగ్గరుండి అన్ని రకాల డైరెక్షన్స్, గైడెన్స్ ఇచ్చి సినిమా తీయించడం జరిగింది. ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక మంచి పాట ప్రజలందరికీ చేరి విద్యార్థులందరూ కూడా ఆ పాట పాడుకొని దేశభక్తి భావాల్ని పెంచుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే సీతారామరాజు గారు లాంటి మనస్తత్వం మనలో వచ్చి అన్యాయాన్ని ఎదుర్కొంటూ దేశంలో ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడ అరికట్టడానికి ఇది ఒక ఆయుధంలా, ఆయన ధనుర్బాణంలా ప్రజలందరికీ కూడా పనిచేస్తుందనే ఉద్దేశంతో మళ్ళా నేను సినిమా తీయడం జరిగింది. 50 సంవత్సరాల క్రితాన మా నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతంగా తీశారు. కానీ ఆ సినిమాని అప్పటి వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళు చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నేను తీయడం జరిగింది. ఈ సినిమా విషయంలో అందరూ ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. సార్, అంటే మూవీ తాలూకా ఆయన చెప్పారు ఎన్నో అవరోధాలు వచ్చాయి సమయంలోని. ఎలాంటి అవరోధాలు వచ్చాయి క్లుప్తంగా కొంచెం? అంటే అవి అవరోధాలు అంటే చాలా పెద్దవండి. అంటే కొన్ని కమర్షియల్గా కొన్ని వచ్చినాయి, అంటే ఫైనాన్షియల్గా కొన్ని వచ్చినాయి. తర్వాత వాతావరణ పరిస్థితులు అవి కొన్ని, లొకేషన్లో చాలా జరిగినాయండి చాలా. కానీ అన్నిటికీ ఓర్చి చేయడం అనేది చాలా పెద్ద విషయం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా ముఖంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, నా మొదటి చిత్రం నన్ను ఓ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆర్వీవి గారికి నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా ఈయన నన్ను ప్రోత్సహించి తీసుకెళ్లారు. అలాగే మనం మాట్లాడుకుంటే ఇంకా మన ఆర్టిస్టులు అండి, సినిమాలో ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా బాగా వర్క్ చేశారు, ఎక్సలెంట్ వర్క్ చేశారు. ప్రతి ఆర్టిస్ట్ ఇప్పుడు పేరునే చెప్పలేను కాబట్టి అందరికీ మీ మీడియా ముఖంగా నమస్కారం. అంటే ఆర్టిస్ట్ తాలూకా వాళ్ళ నటన కూడా చాలా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది. మొత్తం ఎన్ని రోజులు పట్టింది చిత్రీకరణకు సంబంధించి? నాకు 37 రోజులు పట్టింది సార్ మొత్తానికి. ప్యాచ్ కలిపితే ఒక 40 రోజులు పట్టిందండి మొత్తానికి. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఏదైనా సరే ఒక స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఎటువంటి అంటే అల్లూరి సీతారామరాజు అంటే సాధారణంగా మనకి స్వతంత్ర పోరాటం అంటే గాంధీ, నెహ్రూ లాంటి పేర్లు మాత్రం గుర్తుకొస్తాయి. కానీ గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్రం అంటే దేశమాత దాస్య శృంఖలాలను పెంచేందుకు ప్రయత్నం చేస్తే, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వారు వారి మార్గంలో ముందుకు వెళ్ళారు. సో వారందరి లక్ష్యం ఒకటే, దేశానికి స్వతంత్రం తీసుకురావడం. ఇదే క్రమంలో వారి ప్రాణాలను కూడా చాలా తృణప్రాయంగా అర్పించారు. అటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు మన విశాఖ ప్రాంతవాసి, తెలుగువారు కావడం మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. సో అటువంటి ప్రయత్నాన్ని ఆర్వీ సత్యనారాయణ గారు చేయడం, అదేవిధంగా దర్శకుడు కూడా చెప్పారు అనేక అవాంతరాలు అయినప్పటికీ కూడా వారి ప్రయత్నం